రేవంత్ రెడ్డి అధికారంలో కాంగ్రెస్ పార్టీని తీసుకురావడానికి ఎన్ని గంటలు పనిచేసిండు, ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, ఎట్లా డబ్బులు సమకూర్చుకున్నాడు, ఎట్లా నాయకత్వాన్ని తయారు చేసుకున్నాడు, ఎట్లా రాష్ట్రం మొత్తం ఈయన యొక్క వేర్లు పాతే విధంగా అంటే ఆ విధంగా అద్భుతంగా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోయాడు. ఈ కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ప్రజల మస్తిష్కం లోపల మత్తును నింపి కేసీఆర్ కు మించిన దేవుడు ఈ భూమి మీద లేదని ప్రజలను నమ్మించినటువంటి మాయదారి బురిడి బాబానే ఈ కేసీఆర్. ఈ బురిడి బాబా స్క్వేర్ అయ్యారంటే నరేంద్ర మోడీ. వీళ్ళిద్దరు అత్యంత భయంకరులు. ప్రజలకి ఏం చేయకుండానే కోడి బొచ్చు వీకి కోడి రక్తం గారుతుంటే మల్ల గింజలు వేస్తే కోడి ఎట్లా నమ్ముతుందో అట్లా ప్రజలను నమ్మించే వ్యక్తులు నరేంద్ర మోడీ, ఈ కేసీఆర్. వీళ్ళు డబ్బుతోని ప్రపంచంలో ఏదైనా చేయొచ్చు అనుకునేటువంటి వీళ్ళిద్దరి ఖతర్నాక్ డేంజరస్ భావజాలాన్ని మట్టి కనిపించినటువంటి రేవంత్ రెడ్డి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అంతటా గెలిచేటట్టుగా అనిపించిన తెలంగాణ రాష్ట్రంలో ఇంత పోటున్నా ఇలా అధికారం రావడానికి రేవంత్ రెడ్డి కష్టం ఇంత అంత లేదు. ఇలా చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు, మేము అలా అండర్ ఎస్టిమేట్ ఏం చేయట్లేదు. కానీ ఎవరు ఒక 18 గంటలు పార్టీ కోసం పనిచేసే సత్తా ఉన్నారు, ఎవరు 10 మంది కార్యకర్తలను ఒప్పించే వాళ్ళు ఉన్నారు అంటే మొత్తమే లేరని నేను అన్నాను. కానీ ప్రజలను ఉత్తేజపరిచి నేను మీకున్నానన్న ధైర్యాన్ని ఆ మాటల ద్వారా ఆ చేతుల ద్వారా ప్రజల లోపల ఒక జవసత్వాలు నింపేటటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. అలాంటి రేవంత్ రెడ్డి గారు ఇలా ముఖ్యమంత్రి దిగిపోతాడని చెప్పి సోంబేరి వేదవాళ్ళు చెప్తా ఉన్నారు. కొంతమంది ఒక 10 మంది చిల్లరగాళ్ళు, వాళ్ళ బతికే రేవంత్ రెడ్డి అనేటువంటి పేరు లేకుండా వాళ్ళు ఖచ్చితంగా వీడియోలు చేయరు, వాళ్ళ బతికే లేదు. నేనేమంటున్నా అంటే అలాంటి చిల్లరగాళ్ళ మాటలు పట్టుకొని మీరు పరిశాన్ కావాల్సిన అవసరం లేదు.